చికెన్ కర్రీ కావాల్సిన వస్తువులు చూద్దామండి. మరాఠీ మొగ్గ 3, యాలక్కాయలు 4, లవంగాలు ఒక 5, దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క, జాజి పువ్వు 1, స్టార్ పువ్వు 1, కొబ్బరి పొడి అండి, గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ, ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక లావు టమాటా, ఒక 2-3 స్పూన్లు అల్లం పేస్టు. ఇది 3/4 కేజీ చికెన్ అండి. ఇప్పుడు నేను చెప్పిన కొలతలన్నీ 3/4 కేజీ చికెన్స్కి సరిపోతాయి. ప్రాసెస్ చూద్దామండి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకుందామండి. ముప్పావు కేజీ చికెన్కి ఒక 75-80 గ్రాములు ఆయిల్ పడుతుందండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఈ దినుసులు వేసుకుందాం. ముందు వీటిని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఈ దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయ సగం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయ వేగిందండి. ఇప్పుడు టమాటా వేసుకుందాం. టమాటా కూడా కొద్దిగా వేగాలి. ఇవి బాగా వేగిపోతున్నాయి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం అల్లం పేస్ట్ వేసుకుందాం. 1 టీ స్పూన్ సరిపోద్ది. అల్లం పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం. అల్లం పేస్ట్ వేగిందని ఎలా తెలుస్తుందంటే మనకి కింద మన కళాయికి కరుచుకొని పోతుందండి. అప్పుడు మనకి అల్లం పేస్ట్ వేగినట్టుగా తెలుస్తుంది. అల్లం పేస్ట్ సగం వేగిన తర్వాత ఇందులో మనం ఒక 1/2 స్పూను ధనియాల పొడి, ఒక 2 చిటికెలు గరం మసాలా, ఒక 1/2 స్పూను కారం ఎందుకంటే అండి ఆయిల్ మనకి పైన ఎర్రగా కనపడటానికి కూరకి మంచిగా ఉంటుంది. తర్వాత అయితే మన కారం ఎంత కావాలో అంత అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆయిల్లో ముందుగాల మనం ఒక 1/2 స్పూను కానీ స్పూన్ కానీ కారం వేసుకుంటే మనకి కర్రీ పైన ఆయిల్ ఎర్రగా కనపడి మంచిగా కనిపిస్తుంటుంది. ఇవన్నీ వేగిన తర్వాత ఒక 2 స్పూన్లు పెరుగు యాడ్ చేసుకుందాం. పెరుగు యాడ్ చేయడం వల్ల ముక్క అనేది మెత్తగా అయిపోతుంది. పెరుగు యాడ్ చేయడం వల్ల కర్రీ మనకి టేస్టీగా వస్తుంది. ఇవన్నీ మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఈ వీడియో నేను ఒక్కనే తీయడం వల్ల కొంచెం డిస్టర్బ్గా అవుతుంది, ఏమనుకోకండి ప్లీజ్ అండి. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత చికెన్ వేసుకుందాం. చికెన్ని 3 సార్లు ఉప్పేసి బాగా కడుక్కున్నామండి. ఇప్పుడు బాగా చికెన్ని కలుపుదాం. ముక్కలకి ఆ మసాలాలంతా పట్టేటట్టుగా కలుపుకుందాం. చికెన్కి మసాలాలు బాగా పట్టేటట్టు కలుపుకున్నాము. ఇప్పుడు ఈ చికెన్ని కొద్దిసేపు బాగా మగ్గనిద్దాం. ఒక 50% దీని మీద మూత పెట్టుకొని ఒక 50% మగ్గాలండి చికెన్ బాగా. ఇప్పుడు చికెన్ 50% మగ్గిందండి. ఇప్పుడు మగ్గిన తర్వాత అందులోకి కారం సరిపోను, మీకు ఎంత సరిపోతే అంత
మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. 50% కారం మగ్గిన తర్వాత చికెను, కారం, ఉప్పు కూడా మీ టేస్ట్కి సరిపోని చూసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత ముక్కలకి బాగా పట్టించండి. కారం వేసిన ఒక 10 నిమిషాల తర్వాత కొన్ని వాటర్ పోసుకోండి. ఇప్పుడు చికెన్ మనకి 75% ఉడికింది. ఇప్పుడు మనం ఇందులో ఏం వేసుకోవాలంటే కస్తూరి మేతి, పచ్చి కొబ్బరి పేస్ట్ అండి. ఇది పచ్చి కొబ్బరి పేస్ట్ వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది కూరకి. చికెన్ కూడా మంచి గ్రేవీ వస్తుంది. ధనియాల పొడి, గరం మసాలా, వీటన్నిటిని వేసుకొని మనం మొత్తం ముక్కలకి కలుపుకుందాం. బాగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత చికెన్ చూడండి ఎంత గ్రేవీగా వచ్చిందో. ఇంకా కర్రీ మొత్తం మంచిగా ఉడికేంత వరకు ఉంచుకుందాం. ఇప్పుడు మన చికెన్ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయిందండి. దీనిపైన మనం కొత్తిమీర వేసుకుందాం. చికెన్ కర్రీ రెడీ అయిందండి. చూడండి ఎలాగుందో చికెన్ కర్రీ. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. సూపర్గా ఉంటుందండి టేస్ట్. ఒక్కసారి మీరు నేను చెప్పిన విధంగా చేసి చూడండి. ఎవరైనా సరే ఇంత సింపుల్గా చేసుకోవచ్చు. దీని కాంబినేషన్గా బగార్ రైస్ కూడా చేశాను, కానీ మీకు చూపించడం నాకు వీలు పడలేదు ఒక్కనే అవ్వడం వల్ల. ఈసారి వీడియోలో బగార్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబర్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కొట్టి నన్ను ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.